అంకిత నువ్వు ఆ ఏడు పాపు అస్సలే భయపడక, ఏం కాదు. ఫొటోస్ వాడు బయట పెట్టుకున్నా నేను చేస్తా కానీ అసలు వాడు ఏమంటాను చెప్పు. ఏం చెప్పాలి బావా, నేను సంతో కలిస్తేనే ఆ ఫొటోస్ డిలీట్ చేస్తాను బెదిరిస్తున్నాడు ఇప్పుడు. ఆహా, వాంతో నువ్వు కలవాలన్నట్నా? సరే వాడు ఎక్కడికి రమ్మంటాడో అడ్రస్ పెట్టవాను, నీ వెనుక మేము ఫాలో అవ్వకుండా వస్తాం. అరే సురేష్గా రెడీ హ్యాండెడ్గా మనం దొరకబట్టి మన సంగతి చెప్తాం ఇక. వాడు బయట ఎక్కడో కలుద్దాం అంటలేడు బావా, వాడు డైరెక్ట్ మన ఇంట్లోనే కలుద్దాం అంటున్నాడు. వాడు నిన్నే బ్లాక్మెయిల్ చేసుకుంటే డైరెక్ట్ మన ఇంటికి వస్తా అంటా. వాడికి ఎంత ధైర్యం ఉంటే అట్లా అంటాడు. రాని నా కొడుకు వాడే ఏరు కూడా తీసుకొచ్చుకుంటాడు ఇక. అదే బావా, రేపు నాట్లు వేస్తున్నారు కదా, ఇంట్లో ఎవరు ఉండరని చెప్పేసి రేపే వస్తా అని చెప్తున్నాడు. అవునా అంకిత, నా కొడుకు ఇప్పుడే ఫోన్ చేసి రేపు రమ్మని చెప్పు. అదే ఇంట్లో మన అడ్డంగా నరుకుదాం. సరే సురేష్. అంకిత, మనం ప్లాన్ చేసే విషయం మనకు అస్సలే తెలియవద్దు, ఎట్లా డౌట్ రావద్దు, నిమ్మలంగా మాట్లాడు. అరే మామ, పిల్ల మళ్ళీ ఫోన్ చేస్తాందిరా. మాట్లాడు మామ, ఇంటికి రమ్మంటది కావచ్చు ఇక. హలో బంగారం. ప్లీజ్ సంతు, నా ఫొటోస్ డిలీట్ చేయవా, నీకు దండం పెడతా. బంగారం, రేపు మీ డాడీ ఇంటికాడ ఉన్నాడు కదా, ఇంటికి వచ్చి డిలీట్ చేస్తా. నిజం చెప్పు సంతు, రేపు ఖచ్చితంగా మా ఇంటికి వచ్చినాక ఫొటోస్ అని డిలీట్ చేస్తావు కదా. నిజం చెప్తాను బంగారం, నాది ఇక మాట అంటే మాటే. రేపు నేను ఇంటికి వచ్చిన వెంటనే ఫోటో డిలీట్ చేస్తా. సరే సంతు, రేపు మా నాన్న వెళ్ళాక కాల్ చేస్తా, నువ్వు మాత్రం ఖచ్చితంగా డిలీట్ చేయాలి రేపు. బంగారం, నేను ఊరికే డ్రెస్సులలో చూసి బాగా బోర్ కొడుతుంది. నువ్వు శారీ కట్టుకో రేపు. మామ, రేపు పిల్ల రమ్మంటుంది, సెట్ అయింది. ఇంకేంది మామ, ఎంజాయ్ ఇక. నా కొడుకు చీర కట్టుకొని రెడీగా అదే చీరతో వాడిని ఊరే చంపుదాం రాని.